వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘనపూర్లో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్డీఏ అభ్యర్థి గెలుపు కోసం బీజేపీ, టీడీపీ కలిసి ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తీసుకొస్తుంది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కడియం శ్రీహరికి, రాజయ్యకు, కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే పువ్వు గుర్తు కోటేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. నేను మీ చేతులు ఎత్తి మొక్కుతున్న మీ పక్క నియోజకవర్గమైనా నేను మహిళా లోకానికి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ చేపట్టే మనకు కల వచ్చింది. నేను మహిళలందరినీ కూడా అడుగుతున్నా, గతంలో ఎన్నికట మీరు మీటింగ్ రావాలంటే భయపడేది. డాక్రా గ్రూపులు పెట్టి గ్రూపులకు లోన్లు ఇప్పించి మీకు చైతన్యం చేసి గ్యాస్ పైలు ఇచ్చింది తెలుగుదేశం చంద్రబాబు గారు కాదా అనేది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. అతని వల్లనే మీకు ధైర్యం వచ్చింది. తెలుగుదేశాన్ని మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం బలపరిచిన పువ్వు గుర్తుకే అన్నారా, చేతులు చేతులెత్తండి. పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే. థ్యాంక్ యూ దయన్న. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అంబర్పేట శాసనసభ్యులు, పెద్దలు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పదాధికారులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరుమణులారా, అనేక విషయాలు ఇంతకుముందు మాట్లాడినటువంటి మన వక్తలు మనకు వివరించారు. వీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 21వ తేదీ ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికలు మీకు ఎవరు ఎంపీ ఉంటారని కాదు, మీకు ఈరోజు ఎవరు ఎంపీ ఉంటారో అనేటువంటి విషయం ఒక్కటే ఈ ఎన్నికలు పరిమితం కాలే. మనం అనేక త్యాగాలు చేసి, అనేక ప్రాణాలు బలిదానం ఇచ్చి, పోరాటం చేసి, ఉద్యమాలు చేసి మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ మరి ఈరోజు ఏ రకంగా ముందుకెళ్లాలో, ఏ రకంగా అభివృద్ధి చెందాలో ఈరోజు వరంగల్ జిల్లా ప్రజల మీద ఆధారపడి ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారు అంటున్నారు, నేను చేసింది ఏం లేదు, 99% నేను ఎన్నికలకు ముందు అయితే హామీ ఇచ్చానో హామీ అన్ని అమలైనాయని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు మొన్న హైదరాబాద్లో చెప్పారు. కేసీఆర్ గారు రేపు వస్తున్నారు హైదరాబాద్కు, రేపు వరంగల్కు వస్తున్నారు. నేను ఈ యొక్క ఘనపూర్ నుంచి అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారు మీరు ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారో, మీరు అందులో 99.9% అమలైందని చెప్పి ఏదైతే చెప్పారో అది రేపు వివరించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. నేను ఈ యొక్క వరంగల్ జిల్లాలో కానీ, గణపూర్లో కానీ, ఈ తెలంగాణ జిల్లాలో కానీ ఒక్క ఇల్లు కూడా గ్రామీణ ప్రాంతాలలో కట్టలేదు. నువ్వేం చెప్పావు, 2 బెడ్రూమ్ ఇల్లు కడతాను, పేద ప్రజలందరికీ ఇల్లు ఇస్తానని చెప్పావు. ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఈరోజు వరంగల్ పార్లమెంట్లో కట్టాడా, వరంగల్ జిల్లాలో కట్టాడా, గన్పూర్లో కట్టాడా, ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. అదేవిధంగా ఈరోజు ₹1,00,000 రుణమాఫీ కావచ్చు, లేకపోతే 3 ఎకరాల స్థలం కావచ్చు, గిరిజన సోదరులకు సంబంధించినటువంటి 12% రిజర్వేషన్ కావచ్చు, ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, ఏ విషయంలో ఈరోజు కేసీఆర్ గారు అమలు చేసిండో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కొడుకు అంటున్నాడు, మీరు మాకు ఓటేయకపోతే మీ కండ్లు పోతాయని శాపనార్థాలు చేస్తున్నాడు. నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు కండ్లు పోతాయి? మా కండ్లు పోవు. మా ఓట్లతో అధికారంలోకి వచ్చి ఈరోజు మీరు మమ్మల్ని మభ్యపెట్టి, మోసం చేసి, మాటలతో గారడి చేసి, ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నందుకు మీ కళ్ళు పోతాయి తప్ప అమాయకులైనటువంటి పేద ప్రజల కళ్ళు పోతాయని చెప్పి శాపనార్థాలు పెట్టడం ఏతున్నదో ఇది తప్పు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటున్నాయినా, మేము 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే మీకు కనిపించడం లేదా? మేము ఇంటింటికో ఉద్యోగం ఇస్తే మీకు కనిపించడం లేదా? మేము 3 ఎకరాల స్థలం ఇస్తే కనిపించడం లేదా? రైతుల రుణాలు మాఫీ చేస్తే కనిపించడం లేదా? నేను అడుగుతాను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, ఏ ఒక్కరికైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు 2 గదుల బెడ్రూము ఈ ప్రభుత్వం కట్టి ఇచ్చిందా చెప్పాల్సిందే కోరుతాను. ఏ ఒక్కరికైనా వచ్చిందా ఇక్కడ ఇల్లు? ఏ ఒక్కరికైనా ఇల్లు వచ్చిందా? మరి ఈరోజు కేసీఆర్ కుమారుడు అంటున్నాడు, మేము ఇల్లు ఇస్తే ఇల్లు రాలేదంటారు, మీ కళ్ళు పోతే మా పార్టీ కోటేయకపోతే అంటున్నాడు. అంతేకాదు ఈరోజు కేసీఆర్ కుమారుడు అంటున్నాడు, మీ ఇంటింటికో ఉద్యోగం ఇచ్చామని.
ఎక్కడైనా ఈ యొక్క గణపూర్లో ఏ ఒక్కరికైనా ఏ ఇంట్లో పేదవాడికైనా ఉద్యోగం వచ్చిందా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? ఉప ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనన్నారు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు. ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తూ అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతుందన్నారు ఆయన. ప్రభుత్వం ఇచ్చి ఇంకా ఎడమవైపు చూడాల్సిన అవసరం లేదు, కుడివైపు చూడాల్సిన అవసరం లేదు, టీడీపీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, బీజేపీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ గడప మీదికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు ప్రభుత్వం పట్టం కడితే ఈయన చేస్తున్నదేంది? బీద వాళ్లకు బడుగు వర్గాలకు ఇండ్లు కట్టాల్సిన పని మర్చిపోయి ఆ పార్టీల ఎమ్మెల్యే అమ్ముడుకు సిద్ధంగా ఉన్నాడా? ఈ పార్టీల ఎమ్మెల్యే అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నాడా? డబ్బులు ఎరచూస్తే ఎవరు రావడానికి సిద్ధంగా ఉన్నారు? పార్టీలు మారడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? వాళ్ళను ఎరచూపి గాలం వేసి ఒకటే పని, ఎమ్మెల్యేలను ఒకరిని ఇద్దరిని ముగ్గురిని కొనడం తప్పిస్తే ఇంకో పని ఏం చేయట్లే. ప్రజలు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యంలో పార్టీలను విడగొట్టి ఎమ్మెల్యేలను కొనేటువంటి నాయకత్వం పార్టీ ఉంటే ఇది తెలంగాణకే ఒక రకమైనటువంటి బదనాం అనేటువంటిది, మన పేరు పాడు చేసేటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. ప్రజాస్వామ్యంలో కొనడం జరగకూడదు. ఎమ్మెల్యేలను కొంటే ఇంకేముంటుంది? ఓట్లనే కొనకూడదని ఎన్నికల కమిషన్ నడుస్తుంటే ఇంకొక వైపు అసెంబ్లీలో బాజాప్తా ఎమ్మెల్యేలను కొనేటువంటి ప్రభుత్వం నడుపుతున్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఎలా నడుస్తాయి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వరంగల్ ప్రజలు, రాణి రుద్రమదేవి గడ్డ మీద ఉండేటువంటి ప్రజలు, కాకతీయ గడ్డ మీద ఉండేటువంటి ప్రజలు, విప్లవాల గడ్డ మీద ఉండేటువంటి ప్రజలు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఒక మధ్య రోజు నిట్ట మధ్యాహ్నం ఏదైతే కొనుగోలు జరుగుతుందో ఈ కొనుగోలుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వరంగల్ ఎన్నికల్లో చెప్పాలి.